వ్యూస్ అయితే వస్తున్నాయి అన్న. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి. సబ్స్క్రైబ్. ఈరోజు అయితే మనము ట్రాఫిక్ ఫైన్ గురించి మాట్లాడుకుందాం. ట్రాఫిక్ ఫైన్స్ ఎట్లా ఉంటాయో మీకు చూపిస్తాను. నేను ఖతర్లో నేను కట్టిన ఆల్రెడీ ట్రాఫిక్ ఫైన్స్ ఎలా ఉన్నాయో నేను కట్టిన మహారాష్ట్రనే కట్టిన. దగ్గర ఇండియా పైసలు 1,50,000 రూపాయల దాకా కట్టిన. అంటే 1,50,000 అంటే ఇక్కడి కరెన్సీ తోటి వేస్తారు ఇంకా వాళ్ళు ఫైన్ మనకు. ఒకటి రెడ్ సిగ్నల్ జంపు, ఎక్కువ శాతం అయితే స్పీడ్ కెమెరాలే వచ్చినాయి. స్పీడ్ కెమెరాలు ఒకటి మనకు సీట్ బెల్ట్ డిస్కౌంట్ ఉంటుంది, స్పీడ్ కెమెరాకు డిస్కౌంట్ ఉంటుంది, మొబైల్కు నో డిస్కౌంట్, నో పార్కింగ్ ఉంటే దానికి కూడా డిస్కౌంట్ ఉంటుంది. అంటే కొన్ని ప్లేస్లలో హ్యాండిక్యాప్ పార్కింగ్లో అయితే ఉండదు డిస్కౌంట్. దాంట్లో ఇప్పుడు నార్మల్ ఎక్కడన్నా పార్కింగ్ చేసిపోతాం కదా ఏదో ఎమర్జెన్సీ కోసం, అప్పుడు ఫైన్ పడ్డప్పుడు 500 వేస్తే దాంట్లో 250 కట్టుకోవాలి. 250 ఉంటుంది. మిగతా ఇంకా ఎక్కడైనా ఇక రెడ్ సిగ్నల్ అయితే ఇంకా అది 3,000 అయితే కట్టాల్సిందే. అది కూడా నువ్వు నెల లోపల కట్టుకుంటే 3,000. ఒకవేళ నెల దాటిందంటే 6,000. ఇంకా నువ్వు ఏం చేసినది తగ్గదు, ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. అది కూడా బండి మన పేరు మీద ఉంటే రిక్వెస్ట్ చేసుకుంటే అయితే అవుతుంది, కాకపోవచ్చు కూడా. అయితే లేకుండా కాకపోవచ్చు, గ్యారంటీ ఏమి ఉండదు. మళ్ళీ బండికి ఇక్కడ మన ఇండియాలో అయితే మనుషులకు శిక్ష ఇస్తారు జైల్లో. ఇక్కడ మాత్రం బండికి కూడా శిక్ష 7 రోజులు. ఒకవేళ నువ్వు రెడ్ సిగ్నల్ ఇట్లా జంప్ అయితే 7 రోజులు బండికి శిక్ష. అది కూడా ఎట్లా ఇస్తారు 7 రోజులు? ఈ 4 విండోలు ఉన్నాయి చూడు, 4 విండోలు డౌన్ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. వారం రోజులు మళ్ళీ దానికి పార్కింగ్ ఫీ ఉంటుంది. పార్కింగ్ ఫీ కూడా కట్టుకోవాలి. ప్రజెంట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఇప్పుడు నా బండికి కూడా 7 రోజులు పెట్టేసి రావాలి. నాకు టైం లేక నేను పెడతలేను, చూస్తాను. నేను నెక్స్ట్ మంత్లో పెట్టాలనుకుంటున్నాను. మనం పెట్టేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళే పోలీసు వాళ్ళు ఎక్కడైనా చెకింగ్ పట్టుకున్నారనుకో, ఇంకా మనకు అది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. 60 రోజులు వేసేది తెలియదు, 30 రోజులు వేసేది తెలియదు, 90 రోజులు వేసేది తెలియదు. అందుకోసమే నేను పెట్టాలనుకుంటున్నాను. ట్రాఫిక్ రూల్స్ అన్న ఇక్కడ మస్తు స్ట్రిక్ట్ అన్న. మన కంట్రీ వీటికంటే చాలా మేలు. ఎంత ఫైన్ అంటే, నేనైతే రెడ్ సిగ్నల్ ఏదో చూసుకోకుండా వెళ్ళిపోయినా. నేను ఆ రోజు ఏ రోకులో ఉన్నానో నాకే తెలియదు. ఇంకా వెళ్ళిపోయినందుకు 6,000 రియాలు ఫైన్ వచ్చింది. నా 6,000కి వెళ్ళి 3,000 కట్టేసిన ఆల్రెడీ. ఇవే అన్న కనిపించేటి ఈ మొబైల్ కెమెరాలు సిగ్నల్ దగ్గర. ఈ కెమెరా కొట్టిందనుకో, ఇవైతే పాత కెమెరాలు. ఈ కెమెరా కొట్టిందనుకో 6,000 రియాలు ఫైన్ పడుతుంది. ఈ పాతవి. ఇప్పుడైతే కొత్తగా వచ్చిన టెక్నాలజీ, బాగా క్లియర్ పిక్చర్తో వస్తాయి. ఇవే కనిపించే కెమెరాలు. కొంచెం చూసుకొని నడుపుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళకు ఏమన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ కెమెరాలో 3 ఫెసిలిటీలు ఉంటాయి. ఒకటి స్పీడ్ ఉంటుంది, 80కి 1 పాయింట్ ఎక్కువ ఉన్నా కొట్టేస్తుంది. ఇంకొకటి ఏ లైన్లో ఉన్నావో అదే లైన్లో ఉండాలి సిగ్నల్ దాటే వరకు. ఈ కెమెరా కొడితేనే 6,000 రియాలు ఫైన్ పడుతుంది. 6,000 రెడ్ సిగ్నల్ జంప్ కెమెరా ఇది. ఇక్కడ ముంగట మెరుస్తూనే చూడు వైట్ కలర్లో, ఈ సీట్ బెల్ట్ అండ్ మొబైల్ యూజింగ్. ఈ కెమెరా కొడితే 500 రియాలు కట్టుకోవాలి. ఇండియా దగ్గర 11,000 రియాలు అవుతాయి. 11-12,000 రూపాయలు. ఇండియా 11-12,000 రూపాయలు కట్టుకోవాలి. ఇంకా దాంట్లో ఎటువంటి డిస్కౌంట్ అనేది ఉండదు ఈ కెమెరా కొడితే. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో చూస్తే ముందు అయితే ఇంకా కనిపించేది యూడీసీ బిల్డింగ్. ఈ ప్యారల్లో నీకు ఎటువంటి పర్మిషన్ కావాలన్నా ఇక్కడికే రావాలి. యూడీసీ కంపెనీలోకి వస్తేనే మీకు ప్యారల్లో ఎటువంటి పర్మిషన్ అంటే ఇక్కడ మనకి ఏదైనా వర్క్ ఉంటే ప్యారల్లో యూడీసీ పర్మిషన్ ఇస్తేనే మనకు ఆ పని చేయగలుగుతాం. అప్పటి వరకు చేయలేం. ఇది ప్యారల్ వ్యూ నైట్లో చాలా బాగుంటుంది. నైట్ వ్యూలో ఇది. ఇప్పుడు ఈ చిక్ మెరిసే కెమెరాలు ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేటి అయితే అవి మెరుస్తలేవు, ఇంకా లైట్ వస్తలేవు. ఇంకా కొత్తగా వచ్చేటి ఇప్పుడైతే ప్రజెంట్ ఇవి నైట్లు మాత్రం ఇక్కడ కెమెరా ఉందని తెలిసిపోతుంది. డేలో మాత్రం ఏం తెలియదు. ఇంకా ఫైన్ వచ్చేసింది అనుకో, కట్టుకోవాల్సిందే.